వైద్య రంగంలో సేవా దృక్పథంతో ముందుకు దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రి మరో ముందడుగు వేసింది. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల కోసం ఆసుపత్రిలో ప్రత్యేకంగా నిర్మించిన చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ను గురువారం నాడు అట్టహాసంగా ప్రముఖ వైద్యుల చేతుల మీదుగా ప్రారంభించారు. గురువారం నాడు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆసుపత్రి ప్రాంగణంలో మిమ్స్ వైస్ చైర్మన్ బిహెచ్వికే ప్రవీణ్ వర్మ, ప్రొఫెసర్ డాక్టర్ సునీత, అసిస్టెంట్ ప్రొఫెసర్ భవానీ శంకర్ల తదితరులతో కలిసి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం ప్రవీణ్ వర్మ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రుల ఆనందమే లక్ష్యంగా మిమ్స్ ఆసుపత్రిలో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. పిల్లలు దైవ సమానులని, అటువంటి చిన్నారులకు సేవ చేయడం గొప్ప అవకాశం కలిగినట్లయిందని అన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు మన సమాజంలో మనతో పాటు హాయిగా తిరిగేలా చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని, వారికి అవసరమైన సరైన చికిత్స అందించవలసి ఉందని అన్నారు. మిమ్స్లో ఇప్పటివరకు అనేక ఆధునిక వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశామని, అదే రీతిలో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కు అత్యాధునిక పరికరాలను, మిషనరీని సమకూర్చినట్లు వివరించారు. సామాన్య ప్రజలకు ఎంతో అందుబాటులో ఈ సేవలు అందనున్నాయని పేర్కొన్నారు. చిన్నారుల పరిస్థితులను గుర్తించి వారికి తగిన చికిత్స అందించేందుకు నిపుణులైన అనేక మంది వైద్య సిబ్బంది ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇంతటి ఆధునిక సదుపాయాలు కలిగిన ఆసుపత్రిని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో మిమ్స్ డీన్ డాక్టర్ లక్ష్మీ కుమార్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పి రఘురామ్, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ టి గోపాలరావు, హెచ్ఓడి డాక్టర్ వైవిఎస్ మూర్తితో పాటు పలువురు ప్రసంగించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ భవానీ శంకర్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ముఖ్య ఉద్దేశంతో పాటు చేస్తున్న వివిధ రకాల సేవలు, అమలు చేస్తున్న విధానాలపై అవగాహన కల్పించారు. అలాగే పలువురు విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులను తీసుకువచ్చి వారిని సైతం ప్రారంభోత్సవంలో భాగస్వామ్యం చేశారు. ఈ కార్యక్రమంలో మిమ్స్లోని పలువురు ఉన్నతాధికారులు, వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మెయిన్గా లేదా మినిమం మెంబర్స్ ఎడ్యుకేషన్ ఉండడం గురించి ఆర్టిస్టులు ఉంటారు. సో వాళ్ళకి ఏ టెక్నిక్స్ ద్వారా వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయగలరు. నార్మల్ మేనేజింగ్ ఆటిజం ఆర్ ఏడిఎస్, దట్ ఇస్ వై వి హావ్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఆల్సో విత్ us అని ఇంకొకటి షార్ట్ టర్మ్ కోర్స్ పెట్టుకుని ఆ కోర్స్ రీచ్ అవ్వడానికి వాళ్ళకి ఏ స్పెషల్ టెక్నిక్స్ వాడాలి. ఎందుకంటే సార్ కూర్చోండి. ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ అంటారు సార్, ప్లాన్ ఆఫ్ ప్రోగ్రామ్ అంటారు. ఎందుకంటే ఎవరి స్పేస్ కూడా ఉన్నారు. ఒకరు ఆడియాలజిస్ట్ ద్వారా ఇబ్బంది రావచ్చు, కొందరు ఆర్టికులేషన్ ప్రాబ్లమ్స్. ఎంజాయ్మెంట్, ఎందుకంటే థెరపీ ఇస్తే ఒక దగ్గర కూర్చోడానికి యూ విల్ నాట్ సిట్ ఫర్ మోర్ దాన్ 10 to 15 minutes. ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఇంకో యాక్టివిటీ చేసి సో ప్లే ఏరియా ద్వారా ఏంటంటే వీ వాంట్ టు ఇవ్వకుండా మనం ఒక whatever we said okay, and thanks to the dean and ఏమేం కావాలో మేము డిపార్ట్మెంట్స్
who came up. I thank personally all the experts, physiotherapy, ENT, later also and today also in Esther, particularly our senior pediatrician, Sunita, he is there and our and the most important key person, the cornerstone, the area of pediatrics, lot of interest we learned about all that and now Rotary District Governor, Senior Pediatrician and Social Activist, sir, to give his message. 9 months of pregnancy, first year apply, but second వాళ్ళ డ్యాన్స్ లేదు సార్, వాళ్ళ డ్యాన్స్ చేస్తారు. ఇచ్చారు సార్. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈవేళ మన మిమ్స్ మెడికల్ కాలేజ్లో నెల్లిమర్ల చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ డెవలప్ చేయడం అన్నది మా పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్కి కానీ మా ఈఎన్టీ సైకియాట్రీ అండ్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్కి ఐఎమ్ కంగ్రాచులేటింగ్ దెమ్. అండ్ ఇది ఫ్యూచర్లో సొసైటీలో కొంచెం డెవలప్మెంటల్ డిలేస్ ఉన్న చైల్డ్, సెరెబ్రల్ పాలసీ కానీ ఆటిజం కానీ అలాంటి కండిషన్స్ ఉన్న చైల్డ్కి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి కొంచెం ట్రైన్ చేసి ఇబ్బంది లేకుండా పేరెంట్స్ని కూడా ట్రైన్ చేసి వాళ్ళకి మైల్ స్టోన్స్ అంటే వాళ్ళు గ్రో అయ్యే మైల్ స్టోన్స్ ఈజీగా రీచ్ అయ్యేటట్టు చేయడానికి వీళ్ళందరూ ఉపయోగపడతారు. సో అందరికీ ఉపయోగపడే సెంటర్ అందరూ కొంచెం మీ ద్వారా పబ్లిక్కి వెళ్ళి పబ్లిక్కి ఏమైనా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.